భలే నవ్వుతుందే, బంగారు బొమ్మలా ఉంది. ఏం పేరు పెట్టారు? పంతులు గారితో మా బిడ్డకి మంచి పేరు పెట్టిద్దామని వచ్చాము. అప్పటి నుంచి చూస్తుంటే ఆయన ఇంకా రాలేదు. అంటే మా అక్క పెళ్లితో పంతులు గారు బిజీగా ఉన్నారు, వచ్చేస్తారు. అక్క పెళ్లి చేస్తున్నారు, ఇంతమంది పేదోళ్లకి బట్టలు దానం చేస్తున్నారు, పడిపోతున్న మా బిడ్డని కాపాడారు. తమలాంటి మంచి మనసున్నోళ్ళు పేరు పెట్టినా సాలయ్యా, ఆ దేవుడు పెట్టినట్టే. అవునయ్యా, మీరే మా బిడ్డకి పేరు పెట్టండి. నేనా? ఏం పేరు పెట్టాలమ్మా నీకు? మట్టిలో పుట్టిన మాణిక్యంలా ఉంది, మట్టి పేరే పెడదాం. ధరణి. ధరణి. ధరణియా? బాగుందయ్యా, చాలా బాగుంది. చాలా బాగుందయ్యా. ధరణి. 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 ధరణి, తీసుకో తీసుకో తీసుకో. ధరణి. ఏంట్రా, ఏం చేస్తున్నావు? పాపకి డబ్బులు. ఎంత చెప్పినా ఈ పేదవాళ్ల బ్రతుకుల్లో తొంగి చూడాలనుకుంటావెందుకు? వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ బ్రతుకుల్లో ఎప్పుడు నిరాశ నిండుంటుంది. అక్క, లేదక్క, ఏదో చిన్నపిల్లకి పేరు పెట్టమని. ఇది చిన్నపిల్ల కాదురా, పేద పిల్ల. బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వు ఒక చేత్తో డబ్బులిస్తుంటే అది ఇంకో చేత్తో నీ చైన్ని లాక్కోవాలని చూస్తోంది. నేల ఎప్పుడు ఆకాశాన్ని ఆశగా చూస్తూ ఉంటుంది. ఆకాశం ఎప్పుడు అందనంత ఎత్తులోనే ఉండాలి, నేల నేలలానే ఉండాలి. ఇచ్చేయ్. వెళ్దాం. ధరణి. దొంగతనం చేస్తావా నిన్ను? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆకలిస్తుందమ్మా, అందుకే దొంగతనం చేశానమ్మా. నీ ఆకలి కోసం మాకు అన్నం పెట్టి ఆధారాన్ని తీసుకువెళ్తావా? ఇందులో ఏమున్నాయని మేము ఆడిస్తే మమ్మల్ని బతికించి తోలుబొమ్మలు తప్ప మన ఆకలి కోసం అవతలి వాళ్ళ కడుపు మీద కొట్టకూడదు. దొంగ
దొంగ సచ్చినోడా మా బొమ్మలు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావురా నిన్ను? అమ్మా, మనిషి మీద కోపడొచ్చు కాని ఆకలి మీద కోపడకూడదమ్మా. పాపం ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేశాడంట. నాన్నా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ బాధని పోగొట్టుకోవడానికి అవతలి వాళ్ళని బాధ పెట్టకూడదు, సరేనా? వెళ్ళి ఏమైనా తిను. దొంగతనం చేసినోడికి డబ్బులు ఇస్తావేంటే? ధరణి ఏం చేసినా కరెక్ట్ చేస్తుంది. పదండి పోదాం, పదండి.